పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ స్టేడియంలో జరుగుతున్న అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. మరుగున పడిపోతున్న సాంప్రదాయ క్రీడలైన ఎద్దుల పోటీలను ఇంత భారీ ఎత్తున నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎక్కడా లేని విధంగా నరసరావుపేటలో ఈ ఎద్దుల పోటీలను ఎంతో క్రమశిక్షణతో నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుకు అభినందనలు తెలియజేశారు. అరవిందరావు గారు, అదేవిధంగా మిత్రుడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, ఈరోజు ఒంగోలు జాతికి సంబంధించినటువంటి నరసరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంతోమంది ఎద్దుల పోటీలు చూశాను. అటువంటిది ఒక సినిమా సెట్టింగ్ను తరిపించే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా రైతు సోదరులను కానీ, ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొనే రైతులందరికీ ఒకటే వినతి: గెలుపు ఓటములు సర్వసాధారణము. ఏదైనా గెలిచినా ఓటైనా కానీ కూడా వారిని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను ఇప్పటికైనా ఈ ఇంత పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పటికే వేలాది మంది రాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ ఇక్కడ ప్రజలలో ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో కానీ జనానికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నారు. చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవనీయులు మిత్రుడు డాక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.